హలో అందరికీ. మేమైతే మాల్కి వచ్చామండి. ఇది సూర్య మాల్ అంటారండి దీన్ని. బిలాయ్లో ఉంది, ఛత్తీస్గఢ్ బిలాయ్ ట్రెజర్ ఐలాండ్ అని అంటారు. మాల్కి వచ్చామండి. మా పిల్లలు అయితే ఇదిగో జూడియోలోని ఉన్నారు, కొనుక్కుంటున్నారు ఏంటో డ్రెస్సెస్, ఒకరు లిప్స్టిక్, ఒకరు చెప్పులు, ఒకరు ఇంకా చెప్పుల దగ్గరికి వచ్చారంటే ఇంకా అస్సలు ఇంక ఎక్కడికి ఇంక ఏ షాప్కి ఇంకా చూడడానికి రారండి. ఆ చెప్పులు ఏంటో మరి ఏంటి ఉంటాయో కానీ ఎప్పుడు వెళ్ళినా ఆ చెప్పుల దగ్గర ఉండిపోతారండి. ఆగో పిల్లలు చెప్పులు చూసుకుంటున్నారు. చెప్పులు చూసుకొని ఇటువైపు డ్రెస్సెస్ దగ్గరికి వచ్చారు. ఈలోగానే ఇక్కడికి వచ్చి 4 పిక్స్ తీసేద్దామని మీరు వచ్చానండి. ఇంకా మాదైతే ఛత్తీస్గఢ్ బిలాయ్ అండి. ఇది సూర్య మాల్ అంటారు దీన్ని. ట్రెజర్ ఐలాండ్ సూర్య మాల్ అంటారు. చాలా బాగుంటుందండి మాల్ అయితే, కానీ చాలా పెద్దదండి, చాలా పెద్దది ఉంటుంది, చాలా పెద్దది. బయట కూడా బిల్డింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, లేయర్లా ఉంటుంది. ఇంకా చూడండి షిమానా పర్ఫ్యూమ్ అంటండి ఇది. షాప్ కూడా చాలా నీట్గా ఉంది. ఎవరు ముస్లిమ్స్ వాళ్ళది అనుకుంటా. అతను కూర్చున్న అతను కూడా కొంచెం ముస్లిమ్స్ అతనులా ఉన్నారు. అక్కడ ఉండి పిల్లలు ఆడుకునే ఏరియా అండి. హంగామా కనిపిస్తుందా? ఇంకా చూడండి ఇక్కడ ఇంకా ఎవరైనా ప్రమోషన్స్ కోసం వాటికి కావాలన్నా బైక్స్ అవి పెట్టుకొని, ఇగో డ్రెస్సెస్కి కావాలన్నా ఇలా పెట్టుకొని కూర్చొని ఉన్నారండి. చాలా బాగుంటుంది. వ్యూ అంతా చూడండి ఎంత బాగుందో. చూడండి కనిపిస్తుందా? అన్నీ బ్రాండెడ్ ఐటమ్సే బాగా ఉంటాయండి ఇక్కడ మెక్డానల్డ్స్ ఉందండి, మ్యాక్డీ. ఇదండి జ్యూస్ సెంటర్. ఇక్కడ ఒక చిన్న జ్యూస్ సెంటర్ పెట్టారు. ఇది డే బై డే ఫస్ట్లోని మేము వచ్చినప్పుడు అయితే చాలా షాప్స్ అయితే చాలా ఖాళీగా ఉండేవండి. తర్వాత అలాగా పెంచేశారు. ఇదిగోండి మ్యాక్డీ అండి. ఇది షాప్ అయితే ఖాళీగా ఉంది, ఎవరు అయితే లేరు. మా పిల్లలు ఇంకా షాపింగ్ చేస్తున్నారు. షాపింగ్ అయిపోతే మాత్రం ఇంకా అసలు ఊరుకోరండి. కంపల్సరీగా ఇంకెక్కడికి వెళ్ళి ఫుడ్ బాగా లాగిస్తారు. నేనైతే బోల్డ్ అంత బిర్యానీ చేశానండి. ఇవాళ మాల్కి తీసుకొస్తారంటే అసలు బిర్యానీ కూడా చేయకపోదును. చాలా బిర్యానీ అయితే ఉంది. ఇదంతా ప్లే జోన్ అండి. చూడండి పిల్లలు ఆడుకునే ప్లే జోన్ ఎంత బాగుందో. పిల్లలు ఉన్నారు చూడండి, ఆడుకుంటున్నారు. ఎంత ప్లే జోనేనండి. ఇక్కడ కార్డ్స్ అవి మనం బ్యాలెన్స్ చేసుకొని ఆడుకునే గేమ్సే అండి. చాలా ఉన్నాయి, చాలా నీట్గా ఉంటుంది కూడా, చక్కగా దేనికన్నా బేగా రెస్పాండ్ అవుతారు. చూడండి చాలా నీట్గా ఉంది. చూస్తున్నారా? కనిపిస్తుందా అండి? ఇంకా నేను వ్లాగ్ చేస్తున్నానండి. అంటే నేను మీకు ఇలా మాల్ చూపిస్తూ కూడా నా వ్యక్తిగతంవి కూడా చెప్తాను. అంటే నేను యూట్యూబ్లోని వీడియోస్ అవి పెట్టానండి. చాలా అంటే గుళ్ళు కోసం పెట్టాను, మళ్ళీ మేము ట్రావెల్ చేసిన ప్లేసెస్ దగ్గర పెట్టాను, ఇంకా మూవీస్ కోసం పెట్టాను. ఇలా చాలా పెడుతున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా మీరు నెక్స్ట్ నా వీడియోస్ కూడా కొంచెం వాచ్ చేస్తారని నేను అనుకుంటున్నానండి. ఇంకా నేను ఇలా తిరుగుతూ నేను మీతో మాట్లాడుతున్నాను. మా పిల్లలైతే ఇంకా ఫేసెస్ అది ఏమీ రివీల్ చేయకుండా, నువ్వు ఇలాగే పెట్టు మమ్మీ, నువ్వు కంపల్సరీగా క్లిక్ అవుతావు, ఫేసే చూపించాలని ఏమీ అనరు. అందుకని నేను కనీసం ఒక 1000 సబ్స్క్రైబర్స్ నేను ఫస్ట్ పేమెంట్ అందుకొని మంచి యూట్యూబర్గా పేరు తెచ్చుకున్నాక నేను తప్పకుండా నా ఫేస్ అది రివీల్ చేసి మా ఫ్యామిలీ మేట్స్ అందరినీ నేను మీకు చూపిస్తానండి. మాల్ అయితే చాలా బాగుంది. మేము అలా వస్తూనే ఉంటామండి. మా అమ్మాయి ఒక 2 డేస్లో వెళ్ళిపోతుంది. అంటే వైజాగ్లో చదువుకుంటుంది తను. ఫ్రైడే మూవ్ అయిపోతుంది. అందువల్ల మేము ఇంకా ఇక్కడ ఏవో కొంచెం కొనుక్కుంటానంటే వచ్చామండి. అసలు నేను యాక్చువల్గా నిన్నే రేపు వెళ్దామని చెప్పాను. చక్కగానే ఇంకా రేపైతే కల్కి మూవీ కూడా రిలీజ్ అవుతుంది కదా, అందరం కల్కి మూవీ చూసి మిగిలిన షాపింగ్ ఏమైనా ఉంటే చూసుకుందు అని అంటే, వద్దు నేను ఇవాళే వెళ్తాను అన్నది. వాళ్ళ డాడీ కూడా చెప్పేశారు చాలా తిరిగాము, మరి ఇంకా కల్కి మూవీ అది ఇంకేం లేదు, తర్వాత ఎప్పుడో చూద్దాము అన్నారు. అందుకని మేము ఇంక ఇలా వచ్చేసాం. మాల్ అయితే చాలా బాగుందండి. ఇంకా
నా వీడియో వాచ్ చేసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నా ప్రీ వీడియోస్ చూడడం మాత్రం మర్చిపోకండి. చాలా బాగుంటాయి, ఫన్నీగా ఉంటాయి, కొన్ని ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి, కొన్ని మూవీస్ కోసం చాలా ఎక్కువ పెట్టాను. వాచ్ చేయండి. నా పేరు శ్యామ్లా అండి. అక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి నా ప్రీ వీడియోస్ అన్నీ వాచ్ చేయండి. థ్యాంక్ యూ.